అండ్ అవర్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఇంద్రజ గారు మీరు చాలా ఫేవరెట్ అండి మా అందరికీ. మీరు హీరోయిన్గా స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పుడు మంచి సపోర్ట్ రోల్స్ చేస్తున్నారు అండ్ టీవీలో చూస్తూనే ఉన్నాం, మీకోసం చూస్తూ ఉంటాం. రియల్లీ యూ ప్రెజెన్స్ మీన్స్ ఎ లాట్ టు అస్. సో ఇప్పుడైతే మన అద్భుతమైన ఈవెంట్ని జ్యోతి ప్రజ్వలన ద్వారా స్టార్ట్ చేద్దాము. I would like to call upon all the doctors. Jyoti Prajwalanam is something great to our heart, Andi, because what they say is when we light a lamp, asatoma sadgamaya, tamasoma jyotirgamaya, mrityoma amritangamaya, means when we light a lamp, Lord, the goddess comes here and ante oka negative vibration nunchi positive vibration it goes to. So we want Indraja garu and my consultants to do this honor, Andi. మన యాక్ట్రెస్ శ్రీమతి ఇంద్రజ గారి చేతులపైగా జరగబోతుంది. జ్యోతి గారు మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. టుడే దిస్ ఆస్పీషియస్ అకేషన్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. టుడే is a very auspicious day, as she told. I'll echo that word, and I'm so happy. Indraja garu ante now actually I had seen her how the way the aura she has, but ee roju మనతో కూర్చొని సో మచ్ షీ స్పోక్ అబౌట్ అంటే ఒక లేడీస్ కానీ ఒక ఇన్ఫర్టైల్ కపుల్ హౌ బెస్ట్ వీ కెన్ వర్క్ అని. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. తన బిజీ షెడ్యూల్లో కూడా షీ హాస్ కమ్ టు అవర్ సెంటర్. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్ యూ అండి. వెల్కమ్ యూ సో మచ్ టు ద సెంటర్. యా, అండ్ బిహాఫ్ ఆఫ్ 49 అండి, మై ఆర్గనైజేషన్, మై టీమ్, మై స్ట్రెంగ్త్, ఐ ఇన్వైట్ మీడియా పీపుల్ ఆల్సో హూ హ్యావ్ కమ్ హియర్. మీరందరూ వచ్చి ఒక మంచి ఉద్దేశంతో, ఒక సేవా భావనంతో మనం చేసే పని అందరికీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ యూ అండి, మీడియా పీపుల్. సో అండ్ ఆల్సో ఐ వెల్కమ్ ఐ am not able to see them, but I know somewhere my patients are there waiting. I really welcome the couples who are planning for a pregnancy. And I also thank already mana దగ్గర ట్రీట్మెంట్ అయిన కపుల్స్ పిల్లలతో వచ్చారు. I just want all of you to give a good hand of applause to them అండి. I welcome each and every one of you here. Thanks for coming for this important occasion అండి. సో మన అబౌట్ ఉమెన్స్ డే ఒక మాట చెప్పాలంటే అండి, when I talk about women's day, first thing is I always never feel women's great ani. It's not like that. We have to respect each other. It's like women should compliment men, men should compliment women. There is nothing like nobody is great here. So basically oka human being ki if they like themselves ante mana gurinchi maname we should be very happy about our own self. Happiness unte the way the world look at you changes andi. మీకు ఒక రెస్పెక్ట్ వస్తుంది సొసైటీలో. యూ షుడ్ లైక్ యువర్ ఓన్ సెల్ఫ్ ఫస్ట్. అండ్ దెర్ ఈస్ అ సేయింగ్, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈస్ అ ఉమెన్. అండ్ ఉమెన్లో వచ్చేసరికి బిహైండ్ అ సక్సెస్ఫుల్ ఉమెన్ దెర్ ఈస్ అ హోల్ ఫ్యామిలీ. ఒక ఫుల్ ఫ్యామిలీ మన వెనక ఉంటారు. డూ యూ అగ్రీ విత్ మీ ఇంద్రజ గారు? ఇఫ్ వీ హ్యావ్ టు కమ్ సిట్ హియర్ ఆన్ ది స్టేజ్ అండ్ ఆల్ ఆర్ లేడీస్ అవుట్ హియర్ వర్కింగ్ అంటే కంపల్సరీ పేరెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దే హ్యావ్ సపోర్టెడ్ దెమ్, దే హ్యావ్ నర్చర్డ్ దెమ్, గివెన్ దెమ్ ఎడ్యుకేషన్. అండ్ దెన్ ఇఫ్ దే ఆర్ మ్యారీడ్, హస్బెండ్ డెఫినెట్లీ హ్యాస్ టు బి సపోర్టివ్. విదౌట్ హిస్ వెల్ విషెస్ వీ కెన్ నెవర్ కమ్ లైక్ దిస్ అండ్ డూ సో మెనీ యాక్టివిటీస్. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కిడ్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు వెళ్ళి సర్వీస్ చేయండి, మమ్మీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. సో మనం ఇప్పుడు ఉండాలంటే ఇట్స్ నెవర్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ సెల్ఫ్ అండి. ఐ ఆల్వేస్ సే
మనం ఒక పొజిషన్లో ఉండాలంటే ద హోల్ సొసైటీ హ్యాస్ టు సపోర్ట్ అస్. సో ఇట్స్ జనరలీ ఉమెన్స్ డే అన్నప్పుడు వాట్ టు మోటివేట్ అవర్ ఫీమేల్ క్రౌడ్ హియర్, దెర్ ఈస్ వన్ సేయింగ్ అండి, God could not be everywhere, so he created women. But I want to change it. God wants to be everywhere, so he created women. Ante oka ladies rupamlo he wants to see the world annattu. So that mother earth, the mother shakti, that power should be there with us andi. And we as ladies also, we should never feel we are great. We are here to do good. We are here to do happy things around us annattu. So that is about women's and what I feel. And we also equally respect men. So Women's Day gurinchi we do lot of ante service ani kaadu. Even Men's Day, November 19th is Men's Day. We are waiting for that. We too do want to do some good thing. You know, fertility field lo men's ki unna problems also we want to address andi. We see male and women as a team. We never, demarcate. See, oka baby ante 50% mother and 50% father kada. We have to respect him also. Even he wants to be a genetic father. And when it comes to fertility, andi, it's very close to my heart. అంటే వెన్ ఐ థింక్ అబౌట్ పిల్లలు లేక బాధపడే కపుల్స్కి సమ్వేర్ ఐ జస్ట్ వాంట్ టు సీ దెమ్ ఒక బేబీతో వెళ్ళాలి వీళ్ళు. సో ఐ హ్యావ్ ఎక్సలెంట్ 15 కన్సల్టెంట్స్ విత్ మీ. ఐ థింక్ యూ ఆల్ షుడ్ క్లాప్ ఫర్ మై టీమ్ యాజ్ వెల్. దే ఆల్ ఆర్ విత్ సింగిల్ మోటో అండ్ దే రియలీ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఇన్ఫర్టైల్ కపుల్. అండ్ మేము ఎన్నో క్యాంప్స్ చేసాము, ఎన్నో IUI క్యాంప్స్ చేసాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు IVF అండి, చాలామంది ఆర్ వరీడ్. IVFలో ఏంటి ఇంత ఖర్చు ఉంటుంది కదా, మేము ఇది బేర్ చేయొచ్చా లేదా అని. 3 థింగ్స్లో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి IVFలో. సో మ్యామ్, సారీ టు ఇంటరప్ట్, యు ఆర్ సో గుడ్ విత్ యువర్ వర్డ్స్. యాక్చువల్గా ఈ డౌట్స్ అనేవి చాలా డౌట్స్ డెఫినెట్గా ఉంటూ ఉంటాయి. ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ నేను అడగబోతున్నాను. జనరల్గా ఇలాంటి ట్రీట్మెంట్స్ అనగానే సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, ఇంత మనం వెళ్తాము, ఇంత ట్రీట్మెంట్ తీసుకుంటాం, సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అనేది ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. సో మీరేం చెప్తారు? కరెక్ట్, ట్రూ అండి. వెన్ ఇప్పుడు IUIకి అండ్ మనము కన్సల్టేషన్ చాలా మట్టుకు 49లో ఫ్రీగా చేసాం. బికాస్ ఒక డాక్టర్ది కదా వర్క్, కన్సల్టేషన్ ఫ్రీగా చేయొచ్చు అని. బట్ వెన్ కమ్స్ టు IVF అండి, చాలా కపుల్స్ కూడా రిక్వెస్ట్ చేశారు మాకు ఒక 8 years నుంచి, మేడం IUI చాలా ఫ్రీగా చేస్తున్నారు, IVFలో కూడా ఏదో ఒకటి చేయండి మేడం, వీఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్, మాకు బేబీతో వెళ్ళాలని ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు IVF అండి, ఇది కొంచెము ఖర్చుతో కూడిన ప్రొసీజరే, అందరికీ తెలుసు ఇది. బికాజ్ ఇక్కడ ఏమవుతుందంటే 2nd day నుంచి 10th day వరకు ఇంజెక్షన్స్ ఇస్తాము, ఒక ఎగ్ని తీస్తాము బయటికి, స్పర్మ్ని కలిపి ఒక బేబీని ఫామ్ చేస్తాం. అంటే ఇమాజిన్, మన ల్యాబ్లో ఒక జీవం అనేది వి క్రియేట్ ఇట్. అంటే డివినిటీ షుడ్ బి దేర్ ఇన్ దట్ ప్లేస్. ఆ ప్లేస్ షుడ్ బి వెరీ హోలిస్టిక్. అక్కడ ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ కానీ సో మెనీ థింగ్స్ హ్యాస్ టు బి టేకన్ కేర్. సో ఇట్ ఈస్ లిటిల్ కైండ్ ఆఫ్ ఆ మీడియా ఖర్చు ఉంటుంది. ఆ బేబీని కల్చర్ చేయాలి ల్యాబ్లో, ఒక 5 days బేబీని మేము ఉంచుతాము. సో ఈ అన్నిటికీ కొంచెం ఎక్స్పెండిచర్ ఉంటుంది. బట్ యాజ్ ఫ్రమ్ 49లో వి ఆల్ కన్సల్టెంట్ ఆల్సో కేమ్ టుగెదర్ అండ్ డిసైడెడ్, అవును మన కపుల్స్కి ఏదో ఒకటి చేద్దామని 50% డిస్కౌంట్ వీఆర్ అనౌన్సింగ్ ఇన్ ద IVF ప్రాసెస్ అండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్, ఐఎమ్ వెరీ గ్లాడ్ 49 ఆర్గనైజేషన్ ఈజ్ హెల్పింగ్ అస్ డూ దిస్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ హియర్. సో ప్రాసెస్లో 50% డిస్కౌంట్ ఉంటుంది, కన్సల్టేషన్ ఫ్రీగా ఉంటుంది. అండ్ ఆండ్రాలజిస్ట్, వేర్ ఈజ్ అవర్ ఆండ్రాలజిస్ట్? హీస్ దేర్. హీ టేక్స్ కేర్ ఆఫ్ ద మేల్ ఇన్ఫర్టిలిటీ పీపుల్ అండి, మేల్స్ని చూసుకుంటారు. హిస్ కన్సల్టేషన్ విల్ బీ ఫ్రీ. యా, ఈజియర్. అండ్ స్కాన్స్ ఫ్రీ ఉంటుందండి, అంటే Day 2 స్కాన్, ఫస్ట్ టైం వస్తారు కదా, స్కాన్ ఫ్రీ ఉంటుంది. అండ్ సమ్ బ్లడ్ టెస్ట్, వైరల్ మార్కర్స్ కూడా ఫ్రీ చేస్తున్నాం. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే చేయటానికి మా కన్సల్టెంట్ హెల్ప్ చాలా ఇంపార్టెంట్ నాకు. దే ఆర్ ఆల్ టుగెదర్, వాళ్ళ మనీ తీసుకోకుండా దే వాంట్ టు డూ దిస్ సర్వీస్ అనమాట. సో March 10th నుంచి April 10th వరకు ఆల్ సెంటర్స్ ఆఫ్ 49 అండి, మన అన్ని ఆర్గనైజేషన్లో ఆల్ మై డాక్టర్స్ అండ్ మై టీమ్ ఈజ్ రెడీ టు డూ దిస్ సర్వీస్ అండి. అండ్ ఐ రిక్వెస్ట్, మన ఇంద్రజ మేడం ఈజ్ హియర్. షీ హెస్ ఆల్రెడీ ప్రామిస్డ్ అస్ ఇటువంటి అన్న మంచి ఒక 49 సంతాన సేవ ఆర్గనైజేషన్లో మీరు ఇంత సేవ చేసేటప్పుడు లెట్ మీ డూ మై బెస్ట్ అండ్ స్ప్రెడ్ దిస్ మెసేజ్ అని షీ హెస్ ఆల్రెడీ ప్రామిస్డ్ అస్ అండి. అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ మీడియా ఫ్రెండ్స్, see what we are now
are also indirectly helped by you. We are doing good, but how people know we are doing good? మీరు అందరూ స్ప్రెడ్ చేశారు మెసేజ్. సో ఐ థింక్ వీ షుడ్ క్లాప్ ఫర్ అవర్ మీడియా ఫ్రెండ్స్ ఆల్సో టుడే. యూ హ్యావ్ ఆల్ బీన్ వెరీ నైస్లీ స్ప్రెడింగ్ దిస్ గుడ్ మెసేజ్ అండి. అండ్ మనకి ఎంతోమంది కపుల్స్ పిల్లలు లేక బాధపడే వాళ్ళు మంచిగా ఫ్రీ ఐయుఐ క్యాంప్ త్రూ ఎంతోమంది కపుల్స్ బేబీతో వెళ్ళారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ అండి. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ యూ కమ్ హియర్ అండ్ హెల్ప్ us స్ప్రెడ్ దిస్ మెసేజ్ అనమాట. యా, సో నైస్ అండి. అండ్ ఈ ఇయర్ మేము వెయిట్ చేస్తుంది ఏంటంటే ఈ ఇయర్ లక్కీ కూపన్లో ఏం ఆఫర్ ఇవ్వబోతున్నారు అని. సో దాని గురించి చెప్తారా? యా, లాస్ట్ ఇయర్ సేమ్ డే ఇంద్రజ గారు అండ్ ఎవ్రీబడి we inaugurated an advanced IVF lab మన సెంటర్లో. we inaugurated అంటే చెప్పొచ్చండి, బికాజ్ ఒక ఐవీఎఫ్ ల్యాబ్లో బేబీ ఫామ్ అవుతుంది కదా, దీంట్లో చాలా శ్రద్ధంగా ఉండాలి ల్యాబ్. దాంట్లో ఎన్నో QA/QC అని ఉంటుంది, క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ అని. సో అది ఎక్సలెంట్గా ఉంది మన ల్యాబ్లో. అండ్ రీసెంట్గా ఒక ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్తో ఒక సర్టిఫికేషన్ జరిగిందండి. షీ హ్యాడ్ అ మీటింగ్ విత్ అవర్ ఎంబ్రియాలజిస్ట్ టీమ్, మన క్లినిక్ సైంటిఫిక్ హెడ్తో. అండ్ షీ టోల్డ్ దట్ అవర్ ల్యాబ్ ఈజ్ మీటింగ్ ఆల్ ద కల్చర్ కండిషన్. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండి. అండ్ హైయెస్ట్ సక్సెస్ రేట్ విత్ లోయెస్ట్ కాస్ట్ ఈజ్ ఆర్ మోటో అండి. మెయిన్ ఫర్టిలిటీలో బయట విదేశంలో వెళ్ళి అక్కడున్న అంత ట్రీట్మెంట్ని మన ప్రజలకి, మన ఏపీ తెలంగాణ ప్రజలకి వీ వాంట్ టు డూ అట్ ద వెరీ సైలెన్స్ ప్లీజ్ కాస్ట్. దిస్ ఈస్ ద మోటో ఆఫ్ 49 అండి. సో ఐ థింక్ యూ షుడ్ ఆల్ సపోర్ట్ us ఇన్ స్ప్రెడింగ్ దిస్ మెసేజ్. యా, సో నైస్ అండి. సో అంటే లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే జనరల్గా ఇలాంటి ట్రీట్మెంట్స్ అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది చాలా పెద్ద క్వశ్చన్. సో దీని గురించి ఏం చెప్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కోర్స్ ఒక ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మేబీ ముందు డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉండినాయండి. సో కొంచెం OHSS అన్నది ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది. సో మేము 49లో ఒక యాంటాగ్ ప్రోటోకాల్ విత్ అగోనిస్ట్ ట్రిగర్ అని ఆ ప్రొసీజర్ ద్వారా వీ కెన్ ప్రౌడ్లీ సే ఆల్మోస్ట్ OHSS ఫ్రీ క్లినిక్ అని. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది వీ హ్యావ్ నెగేటెడ్ ఇన్ అవర్ సెంటర్స్ అండి. ఐ థింక్ ఐ షుడ్ క్లాప్ ఫర్ మై టీమ్ ఫర్ దిస్. యా, అండ్ ఇంకొకటి అపోహలు ఏంటంటే ఐవీఎఫ్లో ఎగ్ తీసేటప్పుడు మొత్తానికి ఎగ్ తీసేస్తారా అని దే ఆస్క్ దిస్ క్వశ్చన్. దట్స్ నాట్ ట్రూ అండి. యా, ఎవ్రీ మంత్ లేడీస్లో రీజునేట్ అవుతుంది ఎగ్. ఒక్క నెలకే సంబంధించి తీస్తాము, నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఎవ్రీ మంత్ ద ఎగ్ కమ్స్. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండదండి. థ్యాంక్ యూ ఇంద్రాజ్ గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ యువర్ హియర్. నమస్తే అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీడియా మిత్రులందరికీ సారీ, నేను ఒక 15 minutes లేట్ వచ్చాను. ట్రాఫిక్ ఉండడం వల్ల లేట్ అయింది. అండ్ చాలామంది మీ వెనక కూడా ఉన్నారు, వాళ్ళందరూ కనిపించట్లేదు అనుకుంటాను. నేను వాళ్ళు చూడాలని అనుకుంటున్నారు. సో నేను లేచి నిలబడి మాట్లాడచ్చా? మీకు కవర్ చేయడం ప్రాబ్లం ఏం లేదు కదా? రైట్, ఓకే. ముందుగా 2 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నానండి. నాకు డాక్టర్ గారు మాట్లాడినంతగా డీటెయిల్స్ మాట్లాడడం నాకు తెలియదు, కానీ 2 things ఉన్నాయండి. విమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భం అని చెప్పి ఇప్పుడు ఆఫర్ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఒక మెన్ నుంచి విమెన్ని వేరు చేసే, ఇంకా చెప్పాలంటే స్పెషల్గా అనిపించే ఒకే విషయం సంతానం కలగడం, అంటే తల్లి కావడం. అంతకంటే గ్రేట్ వేరే ఇంకేం ఉండదు ఒక ఆడ బతుక్కి. ఇది ఒక తల్లిగా నేను చెప్తున్నాను. ఒక బిడ్డ, చాలామంది అంటుంటారు సొసైటీలో, ఏం పోయిందిలే, రాకపోతే ఒకటి దత్తత తీసుకుందాం, లేకపోతే ఏంటి పిల్లలు లేకపోతే ఏముంది అని చెప్పేసి. కానీ అది లేని వాళ్ళకే దాని బాధ ఏంటని తెలుసు. నాకు సంబంధించినంతవరకు అండి, నేను ఎప్పుడు కూడా మగాళ్ళని తప్పు పట్టనండి. ఆడదికి ఆడదే శత్రువు అంటారు. అది వేరే ఏ విషయంలో కరెక్టో తప్పో తెలియదు, కానీ ఈ పిల్లలు లేని విషయంలో మాత్రం పొడుస్తూ ఉంటారండి. అది అత్త అయినా సరే, ఆడపడుచైనా సరే, లేదా మీతో ఉన్న కొన్ని చోట్ల అయితే అమ్మ వాళ్ళైనా సరే. సో ఇది ఒక్కరికి సంబంధించిన విషయం కాదన్నది ఎప్పటి నుంచో చెప్తున్నాం. అంటే ఆడవాళ్ళకి మాత్రమే కాదు సమస్యలు, మగవాళ్ళకి కూడా ఉంటుంది.
సో ఇద్దరు కలిసి ట్రీట్మెంట్ అయితే వెళ్ళాలన్నది ఇప్పుడు ఈ మిలీనియం ఇయర్ అంతా వచ్చిన తర్వాత కూడా మనం మళ్ళీ 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 వాళ్ళకి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది, చాలా బాధాకరం. ఇప్పుడు ఇక్కడ IUI అనే ఒక ట్రీట్మెంటు ఇందాక జ్యోతి గారు చెప్పినట్టు అబ్సల్యూట్లీ ఫ్రీగా లాస్ట్ ఇయర్ విమెన్స్ డే సెలబ్రేషన్స్లో అబ్సల్యూట్లీ ఫ్రీగా చేశారు. నియర్లీ 2000 పేషెంట్స్కి వాళ్ళు చేస్తున్నారు. బట్ ఈసారి వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం అంటే IVF అన్నది చాలా పెద్ద నిర్ణయం అండి. అది ఎంతవరకు ఉపయోగం అవుతుందంటే IVF ట్రీట్మెంట్కి లక్షల కొద్ది ఖర్చు అవుతుందండి. ముందుగా పిల్లలు లేదన్న బాధ ఒక పక్క, డబ్బులు లేదన్న బాధ మరో పక్క. సో పిల్లలు కనాలన్న ఆశతో హస్బెండ్ అండ్ వైఫ్ కానీ ఫ్యామిలీ కానీ ఉన్నా కూడా వాళ్ళకి డబ్బులు లేకపోవడంతో ఈ ట్రీట్మెంట్ తీసుకోలేని పరిస్థితిలో లక్షలాది మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ప్రయోజనపడాలని చెప్పి ఇప్పుడు ఈ డెసిషన్ ఇవి తీసుకోవడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ జ్యోతి గారు. సచ్ అ వండర్ఫుల్ ఒక హోలిస్టిక్ థాట్ అండి అది. ఎందుకంటే చాలామందికి ఇది ఒక బిజినెస్గా కాకుండా, ఈ మెడికల్ అన్నది ఒక బిజినెస్గా కాకుండా ఆల్రెడీ అయిపోయింది అనుకోండి. సో ఈ IVF ట్రీట్మెంట్కి సంబంధించినంత వరకు చూసారంటే దీంట్లో 2 కేటగిరీస్ ఉంటారండి. ఒక కేటగిరీ ఏంటంటే IVF ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు, లేదా డబ్బులు లేక ఆగిపోయి ఇప్పుడు ఈ 50% డిస్కౌంట్ అన్న దాని మీద ఒక ఆశతో వస్తున్న వాళ్ళు ఉంటారు. ఈ సెకండ్ కేటగిరీ ఎలాగంటే ఆల్రెడీ 2-3 టైమ్స్ IVF చేసి వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయి ఉంటాయి. అండ్ మనసులో కానీ ఒంట్లో కానీ ఎనర్జీ కూడా అయిపోయి ఉంటుంది. అంటే ఏడ్చి ఇంకా మనకు పిల్లలు సంతానం కలగలేదని వాళ్ళ బాధలో మునిగిపోయి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కూడా ఈ 50% డిస్కౌంట్ అన్నది చాలా పెద్ద రిలీఫ్గా ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డాక్టర్ గారికి అండ్ వాళ్ళ హోల్ టీమ్కి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇది చాలా ముఖ్యంగా చెప్పాలంటే IVF ట్రీట్మెంట్కి సంబంధించినంత వరకు దానికి ఉన్న మెడికల్ డీటెయిల్స్ ఆవిడ చెప్పారు. నేను చెప్పాలని తలుచుకున్నదంతా ఒకటేనండి, నమ్మకం. అది చాలా ఇంపార్టెంట్ అండి. ట్రీట్మెంట్కి వచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా డౌట్లతో, అయ్యో ఇది క్లిక్ అవుతుందా అవ్వదా, మనం ఇంత ఖర్చు పెడుతున్నాం దీనికి మనకు ఆ బలం ఉంటుందా ఉండదా, ఒకవేళ అవ్వకపోతే ఏంటి, ఇలాంటి అనుమానాలతో మాత్రం రాకండి. నమ్మకంతో రండి. డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ మీరు కూడా ఎస్ ఈవిడ తప్పకుండా మనకి హెల్ప్ చేస్తుంది, ఏదో ఒక అంటారు కదండి, ఆ హోలీ హ్యాండ్, దేవుడి ఒక హస్తం ఉంటేనే కొన్ని విషయాలు జరుగుతాయి. సో దానికి ఒక ఏంటంటారు, ఒక ఏంజల్ లాగా ఈ డాక్టర్స్ అందరూ కూడా ఒక ఏంజల్ లాగా మీకోసం పనిచేస్తున్నారు. సో మీరు డబ్బులు పెట్టడంతో పాటు అంతకంటే ఇంపార్టెంట్గా నమ్మకంతో రండి, నమ్మకంతో ఒక ట్రీట్మెంట్ తీసుకోండి. చాలామంది విషయంలో ఏమవుతుందంటే ఈ డౌట్లతోనే వచ్చి డౌట్లతోనే ఉండి బాధపడుతూ ఆ తల్లి చాలా ఏమంటారు, చాలా కృంగిపోయి ఇంకా జీవితాన్ని కోల్పోతామో ఏమోనని. ఎందుకంటే చాలా చోట్ల మనం చూస్తుంటాం కదండి, సెకండ్ మ్యారేజెస్ వరకు వెళ్ళిపోతారు పిల్లలు లేరు అని చెప్పి. ఇంకా చెప్పాలంటే ఇందులో తమాషా ఏంటంటే అసలు ఆ మగాడికి అంతవరకు ఏ ట్రీట్మెంట్ కానీ ఒక ఎగ్జామినేషన్ కూడా, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేసి ఉండరు. ఒక్క ఆడదానికి మాత్రమే చేసి సెకండ్ మ్యారేజెస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్పాను. ఇక్కడ ఇప్పుడు నేను రావడానికి ముఖ్యమైన కారణం, మెడికల్ అన్న ఈ ఫీల్డ్ టోటల్గా కంప్లీట్గా ఒక బిజినెస్ అని అయిపోయిన ఒక సిచ్యువేషన్లో మనం అందరం బ్రతుకుతున్నాము. ఇది మనందరికీ బాగా తెలుసు. అందులో ఈ సంతానం కలిగే ఈ ఒక ఫెర్టిలిటీ సెంటర్స్ అంటారు కదండి, ఇవి ఇంకా చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది. అలాంటి సందర్భంలో వీళ్ళు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం, 50% డిస్కౌంట్, అది విమెన్స్ డే సెలబ్రేషనో ఏ సెలబ్రేషనో, బట్ ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం, ఆ 50% డిస్కౌంట్లో కూడా వాళ్ళు తీసుకుంటున్న క్రైటీరియాస్ ఏంటని చూసారంటే, ఫినాన్షియలీ సౌండ్గా లేని వాళ్ళు,
మేము ఇంత డబ్బులు పెట్టలేము కానీ మాకు పిల్లలు కావాలి అని వచ్చి చాలా యూనో చూస్తేనే చాలా పాపం అనిపించే సిచ్యువేషన్లో నిలబడేవాళ్ళు 2-3 సార్లు ఐవీఎఫ్ చేసి కూడా సక్సెస్ రేట్ లేని వాళ్ళు వీళ్ళని తీసుకుని వాళ్ళకి 50% డిస్కౌంట్లో ఈ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. డాక్టర్స్ వాళ్ళ తరపు నుంచి అంటే వాళ్ళు చేసే సేవలకి సర్వీస్కి ఒక్క పైసా కూడా తీసుకోకుండా జస్ట్ ఈ 50% డిస్కౌంట్ ఎందుకు ఇవ్వగలుగుతున్నారని నేను అడిగినప్పుడు జ్యోతి గారు చెప్పారు, మేము మా సర్వీస్కి ఒక్క పైసా కూడా తీసుకోవట్లేదండి, జస్ట్ ఆ ల్యాబ్కి ఏమవుతుంది, ఆ ల్యాబ్లో మేము చేసేటువంటి ఆ ప్రొసీడింగ్స్కి ఎంత అవుతుంది అండ్ మెడిసిన్స్కి ఎంత అవుతుంది అవి మాత్రమే మేము తీసుకెళ్తున్నాము వాళ్ళ దగ్గర, అందుకే మేము 50% చేయగలుగుతున్నామని. చాలా పెద్ద నోబుల్ థాట్ ఇది. అండ్ ఈ March 10th నుంచి అంటే ఈ రోజు నుంచి April 10th దాకా ఈ అవకాశం మీకోసం 39 హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉంది. ఈ ఒక్క సికింద్రాబాద్ సెంటర్లో మాత్రమే కాదండి, వాళ్ళు 7-8 బ్రాంచెస్ ఉన్నాయి. కుక్కట్పల్లిలో ఉంది, ఆ తర్వాత దిల్సుఖ్ నగర్, మీరు గూగుల్లో వేశారంటే తెలిసిపోతుంది 39 వాళ్ళ బ్రాంచెస్ ఎక్కడ ఉందో. అన్ని బ్రాంచెస్లో కూడా ఈ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. సో నా ఒక చిన్న విన్నపం ఏంటంటే అనుమానాలు పెట్టుకోకండి, ఇది కరెక్టా కాదా, వెళ్దామా వద్దా, ఇవన్నీ పక్కన తీసి పెట్టేసి ఈ అవకాశాన్ని, ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ, సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ చూస్తున్న పిల్లలు కావాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి సంతానం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. సో మనకి వి థాట్ ఇప్పుడు ఫర్టిలిటీ అనేటప్పుడు ఇట్ షుడ్ పేషెంట్స్ వస్తారు చాలా ప్రాబ్లమ్స్తో, బట్ వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్తారు. సో ఇది మనం ఒక లోగోగా మనకు ఒక వాయిస్లో అన్నప్పుడు మన మురళీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. హీ గేవ్ అస్ వన్ వెరీ గుడ్ ఐడియా. అంటే హీ కేమ్ విత్ దిస్ డైలాగ్, ట్యాగ్ లైన్. హీ కేమ్ 49 అంటే సంతానం, 49 అంటే 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సో వీ థాట్ వాళ్ళు రావటం సంతానం కోసం, వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాలని. సో వీ గాట్ దిస్ ట్యాగ్ లైన్ అండి. థ్యాంక్స్ ఫర్ దాట్. యాక్ట్రెస్ శ్రీమతి ఇంద్రజ గారిని లోగో లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము.